హలో పీపుల్, వెల్కమ్ టు సుష్మా వ్లాగ్స్. ఈరోజు సండే స్పెషల్ డే కాబట్టి అందరి ఇంట్లో స్పెషల్ ఉంటుంది కాబట్టి మా ఇంట్లో స్పెషల్ వచ్చేసి చికెన్ బిర్యానీ మా మమ్మీ చేస్తుంది. సో చూద్దాం ఎలా చేయాలో. ఫస్ట్ 3 స్పూన్స్ కర్డ్ వేసుకోవాలి. తర్వాత కొంచెం పసుపు, కొంచెం కారం, ఇంకా కొంచెం సాల్ట్, కొంచెం ధనియా పౌడర్, ఇంకా కొంచెం చికెన్ మసాలా, కొంచెం అల్లం పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అట్లనే బాగా అంటే చాలా బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేశాక క్యాప్ పెట్టి కొంచెం కొద్దిసేపు పక్కన పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ వేడిగా అయ్యాక ఆనియన్స్ వేసి అవి బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. చూడండి ఇందులో ఎంత క్లియర్గా వేగుతున్నాయో. బాగా మిక్స్ కూడా చేసుకోవాలి. తరువాత బాస్మతి రైస్ని స్టవ్ మీద పెట్టుకొని కుక్ చేసుకోవాలి. అందులో బిర్యానీకి సంబంధించిన మసాలాస్ అన్నీ వేసుకోవాలి. ఆయిల్ కూడా వేసుకోవాలి కొద్దిగా. తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఆల్మోస్ట్ మన ఆనియన్స్ అయితే అయిపోయినాయి. ఆల్మోస్ట్ ఇంకా కంప్లీట్గా అవ్వలేదు, ఇంకా బ్రౌనిష్ కలర్ రావాలి. ఇప్పుడైతే అయిపోయినాయి మన ఆనియన్స్. ఆల్మోస్ట్ అయినాయి, బ్రౌన్ కలర్లో. ఇప్పుడు చికెన్లో మ్యారినేట్ చేసిన చికెన్లో వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఆ చికెన్ని ఆ ఫ్రైడ్ ఆనియన్స్ని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత క్యాప్ పెట్టి కొద్దిసేపు వదిలేయాలి. తర్వాత బిర్యానీకి కావాల్సిన ఒక పెద్ద సైజ్ బౌల్ని తీసుకొని స్టవ్ మీద పెట్టి స్టవ్ ఆన్ చేసి అందులో కొద్దిగా ఆయిల్ పోయాలి. ఆయిల్ కొంచెం పోసుకోవచ్చు, ఎక్కువ పోసుకోవచ్చు, క్వాంటిటీ బట్టి. ఆ తర్వాత బిర్యానీకి సంబంధించిన మసాలాస్ అన్నిటినీ వేసుకోవాలి. ఆ తరువాత పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకోవాలి. తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి వాటిని కూడా. అవి బిర్యానీ మసాలాస్ అన్నీ వేగాకనే పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకోవాలి. దాన్ని బాగా కలుపుకోవాలి. అవి వేగేంత వరకు కలుపుకోవాలి.
తరువాత అల్లం పేస్ట్, కొద్దిగా పసుపు, కొద్దిగా కారం, కొద్దిగా సాల్ట్ వేసుకొని అప్పుడు ఇంకా బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత కొత్తిమీర, పుదీనా ఇంకా కరివేపాకు వేసుకోవాలి. తర్వాత మనం ఇంతసేపు మ్యారినేట్ చేసిన చికెన్ని అందులో వేసుకోవాలి. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ చికెన్ బాగా ఉడికేంత వరకు కొద్దిగా పెరుగు కూడా వేసుకోవాలి. ఒకవేళ గ్రేవీ కావాలి అనుకుంటే ఆ చికెన్ బాగా ఉడికేంత వరకు క్యాప్ పెట్టుకొని వదిలేయాలి కొద్దిసేపు. తరువాత ఒక 80% కుక్ అయిన బాస్మతి రైస్ని అందులో వేయాలి. వేసిన తర్వాత అందులో కొత్తిమీర, పుదీనా అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి కూడా వేయాలి. వేసాక కొద్దిసేపు క్యాప్ పెట్టుకొని దానిని కొద్దిసేపు దమ్ అయ్యేంత వరకు ఉంచాలి, ఒక 20-25 minutes. ఇదిగో మన వేడి వేడి బిర్యానీ రెడీ. ఇది వేడి వేడి చికెన్ దమ్ బిర్యానీ. ఇంకేముంది, తినేయడమే. తినే ముందు కొద్దిగా ఆనియన్స్, కొంచెం లెమన్ అలాగే కొంచెం రైస్ పెట్టుకొని ప్లేట్లో తినేయడమే.